శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మనం 1 మే 2026 నుండి 31 మే 2026 వరకు కూడా 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ముఖ్యంగా ముందుగా రవి బుధ కుజులు మేషరాశిలోను, 11వ తారీఖు నుంచి కుజుడు లక్షణంలోకి వస్తాడండి, ఎక్స్ట్రాడినరీ. అండ్ తర్వాత రవి బుధ అండ్ శుక్రుడు అంటే 15వ తారీఖున రవి బుధుడు కూడా వృషభ రాశిలోకి వచ్చేస్తున్నారు. శుక్రుడు కూడా ఉంటాడు ఇప్పుడు, బ్యూటిఫుల్. అంతేకాకుండా గురుడు 3వ భావంలో మిథున రాశిలోను, శుక్రుడు 14th నుంచి మిథున రాశిలోను, బుధుడు 29th నుంచి మిథున రాశిలోకి వచ్చేస్తున్నారు. అలాగే సింహరాశిలో కేతువు, అలాగే కుంభరాశిలో రాహు, శని కుజుడు 10వ తారీఖు వరకు మీన రాశిలో ఉంటాడు. ఇక్కడంతా సవ్యకాల సర్పదోషం అనేది ఉందండి. అది చాలామంది మీద ఎఫెక్ట్ ఉంటూ ఉంటుంది ఆ దోషం అనేది. మకర రాశి వారికి ఈ మే నెల మొత్తం కూడా చాలా బాగుందండి. ముఖ్యంగా కుటుంబ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినప్పటికీ సక్సెస్ అవుతారు. ధనప్రాప్తి మీకు బాగా కలుగుతుంది. అంతేకాకుండా మీ రాశి వారికే 3వ భావంలో శని కుజులు ఉన్నారు, 10వ తారీఖు వరకు ఉంటాడు కుజుడు కూడా. సో ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే దగ్గర ప్రయాణాలు చేస్తుంటారు, మీ తోబుట్టువులు కలుస్తుంటారు, చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి మీ తోబుట్టువులకి. ధైర్యం చాలా బాగుంటుందండి. పన్నులందు పట్టుదలతోటి శుభవార్తలు కూడా వింటారు మీరు. రవి బుధులు చతుర్థ భావంలో ఉండడము, కుజుడు చతుర్థ భావంలో 11 నుంచి వస్తుంటే ఖచ్చితంగా భూములు కొనుక్కుంటారు మీరు. 4th హౌస్ లార్డ్ నేను 4th హౌస్లో ఉంటే కుజుడు అయ్యాడు కాబట్టి భూయోగం ఉంటుంది. ఖచ్చితంగా చెప్పండి అది జరుగుతుంది. అంతేకాకుండా భూయోగం కాదు, భూములు కూడా, భూయోగము అంటే భూములు, అలాగే ఇళ్ళు అంటే గృహాలు, అపార్ట్మెంట్స్ అంటాం కదా, అది మీరు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. రవి బుధులు చతుర్థ భావంలో ఉంటే విద్యలో బాగా రాణిస్తారండో. మంచి విద్య వస్తుంది మీకు, అద్భుతమైన విద్య వస్తుంది, తెలివిగల వారుగా ఉంటారు. అలాగే వేదశాస్త్ర విద్యలు అవడానికి కూడా అవకాశం ఉంది. ఒక రాష్ట్రాధిపతి, ఒక ఉచ్చస్థానాధిపతి కలవడం వల్ల, అంటే రవి కుజులు 4th భావన కలవడం వల్ల తల్లి గారికి బాగుండడము, మీరు చేసే ప్రతి పనులను సక్సెస్ అవ్వడము. ముఖ్యంగా మ్యూజిక్ అంటే కళారంగం, వాళ్ళకి మంచి బాగా రాణిస్తారండి. విద్యలో విద్యార్థులకు ఎటువంటి ఆటంకాలు ఉండవు. కళారంగంలో బాగా మ్యూజిక్లో బాగా రాణిస్తారు. అలాగే వేదశాస్త్ర విద్య వస్తుంది. ఇంకా రవి బుధులు ఫైనాన్స్ రంగంలో కూడా మీరు బాగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుజ బుధుల వలన కూడా ఇంజనీరింగ్ సంబంధించిన విద్యలో మీరు ఉంటారు. అసలు రవి బుధ కుజులు మేషరాశిలో ఉన్నారంటే డాక్టర్స్ సంబంధించిన విద్యలో కూడా మీకు రావడానికి అవకాశం ఉంది. ఇంకా చాలా బాగుందండి. పంచమ స్థానంలోనే రవి బుధులు ఉన్నారు. మళ్ళీ పంచమ స్థానం రవి బుధులు 15th నుంచి ఉంటారండి. అంటే ఏంటి పంచమ స్థానం ఉంటే అర్థం ఏంటంటే మీ సంతానం వలన మీరు బాగా డెవలప్ అవుతారు. మీ జాతకాలు కూడా చూసుకోండి. పంచమ స్థానంలో రవి బుధులు ఉన్నారంటే దీర్ఘాయుష్మంతులైనటువంటి సంతానం, పుత్రులు కలుగుతారు అని ఉంది. అంటే మీ జాతకాలు కూడా చూసుకోండి, అద్భుతంగా ఉంటుంది. పైగా మీరు సాఫ్ట్వేర్ కాదండి, రవి బుధుల కాంబినేషన్ వల్ల ఫైనాన్స్ రంగ విద్యలో కూడా మీరు రాణిస్తారు. బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా మీకు పంచమ స్థానం కాబట్టి సినిమా రంగంలో, కళారంగంలో, బహుశా నటనలో అవకాశాలు వస్తాయి. టెలివిజన్ రంగంలో కూడా మీకు అవకాశాలు వస్తాయి. బుధ శుక్రుల కాంబినేషన్ సామాన్యమైనది కాదండి. భూములు కొనుక్కుంటారు, అలాగే డిబేట్స్లో పాల్గొంటారు. ఎక్కడ పడితే అక్కడ బ్రహ్మాండంగా, అంటే ఎక్కడ పడితే అక్కడ డిబేట్స్లో బ్రహ్మాండంగా మీకు మీరే సాటి అనిపిస్తుంది, మీకు అలా అనిపిస్తుంది అనమాట. అంతేకాకుండా రవితో కలిసి శుక్రుడు కూడా మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం. పంచమ స్థానం బాగుంది, స్టాక్ మార్కెట్ కూడా బాగా కలిసి వస్తుంది. 6వ భావంలో గురుడుతో కలిసి శుక్రుడు మంచివాడు కాకపోయినా 6వ భావంలో గురుడు మీకు యోగాన్ని కలిగించడానికి, అలాగే కొంత మీకు సంతానం కాదండి, ఎనిమిస్ వలన భయం లేకుండా ఉండడానికి అవకాశం ఉంది. కానీ మీ భార్యాభర్తల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీ హెల్త్ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండండి. అదే మీరు చేస్తున్న వ్యాపారాలు కూడా అంత అద్భుతంగా ఏమీ లేవు. కానీ మీరు చేస్తున్న ఉద్యోగంలో మాత్రము బాగా ధన సంపాదన ఉంటుంది, అదృష్టం తోడుగా ఉంటుంది. నేను మీ డాక్టర్ వాడ్రే ఆదినారాయణరావు. నా వీడియోస్ని మీరు చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మీకు, విదేశాల్లో కూడా నన్ను ఫాలో అవుతూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్ చేస్తుంటే మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, మీ జాతకాలు కాకపోయినా మీ పిల్లలు కానీ
మీ ఫ్రెండ్స్ కానీ అంటే మీ సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ జాతకాలు చూడాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ ఉండాలండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండాలి, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. ఈ 3 కూడా కంపల్సరీగా ఉండాలి. ఉండడం వల్ల మనం విద్య కోసం ఫారెన్ కంట్రీస్ వెళ్తారా, ఆ విద్య, ఇంజనీరింగ్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య వస్తుందా, అది ఏ విద్యలో మనం రాణిస్తామో అదొకటి. అలాగే మనం ఉద్యోగాల్లో భద్రత తగ్గిపోయి, ఇప్పుడు భద్రత అంటే సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులు కానీ ఏ ఉద్యోగస్తులకైనా ఉద్యోగాలు రావట్లా. చాలామంది నేను చూశాను. నేను ఆ ఉద్యోగాలు రావడం కూడా నేను చాలామంది ముహూర్తాలు చెప్పానండి. ఆ టైంలో జాబ్స్ కూడా వచ్చాయి. సంతానం కూడా ఉంటుంది. మ్యారేజ్ ఎప్పుడు అవుతుందో చూడొచ్చు. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి చాలా అద్భుతంగా ఉంటాయి. రాజకీయ రంగం, పొలిటికల్ రంగంలో కూడా మీకు సీట్ వస్తుందా, గెలుస్తారా, అవన్నీ కూడా చూడొచ్చు. తప్పేం లేదండి, జాతకంలో ఉంటుంది. మీరు కూడా చెప్పించుకోదలుచుకుంటే మీరు ఈ నెంబర్కి ఫోన్ చేయండి, 7075389589. చేయడం వల్ల ఏమవుతుందంటే నేను మీకు అందుబాటులో ఉంటాను. ఒకవేళ షూటింగ్ జోన్లో ఉండడం వల్ల నేను మీకు అందుబాటులో లేకపోతే వాట్సాప్లో మెసేజ్ పెట్టండి, తప్పకుండా నేను మీకు కాల్ బ్యాక్ చేస్తాను. ఈ మే నెలలో కూడా మనం పూజించవలసిన దేవుడు ఎవరున్నారు? 12 రాసుల వారికి పూజించదగ్గ దేవుళ్ళు ఎవరు? పరిహారాలు ఏంటి? ముఖ్యంగా ఇది వైశాఖ మాసం. వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. అంతేకాకుండా శివకేశవులు విష్ణువుకే చాలా ఎక్కువ ఇష్టం. ఈ మాసంలో ఎవరైతే చెప్పులు దానం ఇస్తారో, చలివేంద్రాలు పెడతారో, మంచినీళ్ళు దానం కుండల్లో పెట్టి దానం ఇవ్వడం, అలాగే గొడుగు దానం ఇస్తారో, ఇలాగే విసిరికర్ర ఎవరైతే ఈ దానాలు ఇస్తారో వారికి అద్భుతమైన ఫలితాలు కలిగి తీరతాయి. ముఖ్యంగా జలదానం. ఈ జలదానం గురించి శాస్త్రంలో కూడా, పురాణాలు కూడా చెప్పబడి ఉందండి. ఎవరైతే జలదానం చేస్తారో, జలదానం అంటే మంచినీరు, చల్లటి మంచినీరు దానం, చలివేంద్రాలు పెట్టించడం, అలా చేయించడం వలన వాళ్ళ ముందు తరాల వారు, వాళ్ళ తర్వాత తరాల వారు కూడా పుణ్యలోక ప్రాప్తి కలుగుతుంది, శ్రీ మహావిష్ణువుకి ప్రీతిపాత్రుడు అవుతారు అని చెప్పవచ్చు. ఇది ఒక గొప్ప అదృష్టం అండి. మీరు మర్చిపోకండి, వైశాఖ మాసం అనేది చాలా అద్భుతమైన మాసము. అలాగే శ్రీ మహావిష్ణువును పూజించడం అద్భుతం. అలాగే కాకుండా మే నెల మొత్తం కూడా మనం శ్రీ మహావిష్ణువుని పూజిస్తూ అమ్మవారు లక్ష్మీ అమ్మవారిని పూజించడం కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా 12 రాశుల వారికి, మేషరాశి నుంచి మీనరాశి వారికి కూడా కలసర్ప దోషంలో ప్లానెట్స్ అని ఉండిపోయాయి. దానివల్ల కూడా దేశాలలో మధ్య, రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య ఇవన్నీ గొడవలుగా ఉంటాయండి. ఏది కూడా సాటిస్ఫాక్షన్గా ఉండదు. 11 మే నుంచి కూడా అవన్నీ సర్దుమణుగుతాయి. యుద్ధాలు కానీ, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కానీ ఇచ్చేది సర్దుమణు, కుజుడి ప్రభావం తగ్గుతుంది కాబట్టి ప్రాబ్లం ఉండదు. ఏదైనా శని కుజుడి కాంబినేషన్ ఉంది కాబట్టి, శని ప్రభావం ఉంది కాబట్టి తప్పకుండా మనం శనీశ్వరుడు పూజించడము, 7 వారాల్లో మన ఇష్టం, తైలాభిషేకం చేయించుకోవడము, పంచముఖ ఆంజనేయ స్వామి వారి మంత్రం ఉందండి, మూల మంత్రం. ఆ మంత్రంతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరి తీరతాయి. ఆంజనేయ స్వామిని పూజిస్తే శని వలన వచ్చే దోషం కూడా తగ్గిపోతుంది. రాహుకేతులు కాబట్టి మనం అమ్మవారిని పూజించడం వలన మనకి దోషాలు తగ్గిపోతాయి. అంతేకాకుండా మనకి తీర్థాలు కాదండి, మనం తెలుసు కదా, కాళహస్తిలో రాహుకేతులు పూజ చేయించుకోవడం వలన, శివుడితో శివ పార్వతులు అమ్మవారి దర్శనం చేసుకోవడం వల్ల కూడా మనకి చాలా మటుకు దోషాలు తగ్గడం అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా శ్రీశైలంలో రమరమ్మ అమ్మవారికి, శివుడికి కళ్యాణం చేయించుకోవడము, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కళ్యాణం చేయించుకోవడం వల్ల అన్ని రంగాలను ముందంజలో ఉంటాం.